కీర్తనలు 11వ అధ్యాయము ఆఖరి వచనం 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన ముఖదర్శనము చేసుకొందురు. అలానే కీర్తనలు 145 7వ వచనం. వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. మనం చదువుకున్న మొదటి భాగంలో దావీదు కీర్తనలో ఏం రాయబడి ఉంది? యెహోవా నీతిమంతుడు, ద లార్డ్ ఇస్ రైటియస్. ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుని యొక్క గుణలక్షణముల్లో ఎవరికి ఆపాదించబడని ఒక గుణలక్షణం ఏంటి అంటే ఆయన నీతిమంతుడు. ఆయన సింహాసనం దేనికి ఆధారం అంట? నీతి న్యాయములకు ఆధారం. సో యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిమంతుడుగా ఉండి ఆయన నీతి ద్వారా మనకి ఏ మేలు కలిగింది అనేది మనం ఆలోచించినట్లయితే, ఆయన నీతి మనకేం చేసింది? మనం నీతి గలవారమా? కాదు. ఈ యొక్క కీర్తనలో ఏం చేయబడిందంటే, తండ్రి అయిన దేవుడు ఎవరంట? నీతిమంతుడు. మనము ఎవరమంట? రోమాలో మనకి బాగా తెలిసిన వాక్యం ఏంటి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనము నీతి లేని వారుగా మనం ఉన్నాం. చూడండి, యెషయా 64:6. యెషయా 64:6. చాలు. అక్కడ ఏమన్నా అంటున్నాడంటే భక్తుడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మన నీతి అంటే మానవులకి ఉన్న నీతి దేంతో పోల్చబడింది? మురికి గుడ్డలతో పోల్చబడింది. తండ్రి అయిన దేవునికి నీతి ఉన్నది. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన గుణమే నీతి. మనుష్యులమైన మనము, మానవులమైన మనము, మనకు కూడా నీతి ఉన్నదంట. కానీ దేవుని దృష్టిలో ఆ నీతి ఎట్లా ఉన్నది? మురికి గుడ్డల వలె మనకి ఆ యొక్క నీతి ఉన్నది. మరి రోమీలకు రాసిన పత్రిక 3:10లో కూడా మనం ఇందాక చదువుకున్న ఆ మాట ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 3:10. ఇందుకు గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు లేడు. ఎవరంట? నీతిమంతులు లేరంట. అంటే లేడు అని అంటే ఒక్కరు కూడా లేరంట. గ్రహించువాడు ఎవడు లేడు. దాని తర్వాత ఏం రాయబడింది? దేవుని వెదకువారు కూడా ఒక్కరు కూడా లేరంట. మనం ఇక్కడ ముందుగా గుర్తించవలసింది ఏంటి అంటే, మనందరం రక్షణ పొందిన వారమే కదా. దేవుణ్ణి మన స్వంత రక్షకునిగా అంగీకరించాం. రక్షణ అనే స్థిరస్థానము ఇవ్వబడి దాని తర్వాత మనకి ముందుగా ఇవ్వబడింది ఏంటి అంటే నీతి. దేవుని నీతిని దేవుడు మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఆ నీతి మనం ఏదో కొన్ని మంచి కార్యాలు చేయడం వలన మనం ఆ నీతిని పొందుకోలేదు, కానీ క్రియలు లేకుండా దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఎలాగ మనల్ని నీతిగా, ఆయన నీతి మన దగ్గరికి రావడానికి ఏ ఒక్క ప్రాసెస్ ని దేవుడు పెట్టాడు? ఎలాగా ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. చూడండి, రోమీలకు రాసిన పత్రికలోనే 3:22-23. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా ఆయన నీతిని గురించి అనేకమైన వచనాలు మాట్లాడుతూ ఉంటుంది. ఇది మనకి అర్థం కావాలి అని అంటే
పై వచనం నుండి కూడా మనం చదువుకుందాము. 20 వచనం నుండి మార్చి మనము కొన్ని వచనాలు అనగా 24 వరకు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3:20 నుండి 24. ఏదైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. దాని అర్థం ఏంటండి? మనము మంచి కార్యాలు చేయడం వలన, మన సొంత కార్యాలు చేయడం వలన, ధర్మశాస్త్రములో ఉన్న క్రియలు చేయడం వలన కూడా ఏ మనుష్యుడు దేవుని దృష్టిలో ఎలా చేయబడ్డంట? నీతిమంతునిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం మూలం వలన పాపమనగా ఇటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమునకు ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముదై నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మన నీతి దేవుని దృష్టికి ఎలా ఉందంట? మురికి గుడ్డల వలె ఉన్నది. దేవుడు నీతి అయి ఉన్నాడు. ఆయన నీతిని ప్రేమించువాడై ఉన్నాడు. ఆయన నీతి మనకి ఎంతగానో అవసరం. ఆయన సన్నిధానంలో నిలబడాలన్నా, ఆయన ముందు మనము ఉండాలన్నా ఆయన నీతే మనకి ఇవ్వబడాలి. సో ధర్మశాస్త్రం అనేది ముందొచ్చింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే, సరే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మనము క్రియలు చేస్తే మనకేమొస్తుంది? ఆయన నీతి మనకి వచ్చేస్తుంది. సో మానవుడు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ దాని యొక్క క్రియలు చేయడానికి ఎంతగానో ప్రయత్నించాడు, కానీ ఏమైపోయాడు? విఫలమైపోయాడు. ఆదిలో ఉన్న ఆదాము కూడా ఏమైపోయాడు? దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోయాడు కాబట్టి ఏమయ్యాడు? విఫలమయ్యాడు. సో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన నీతిని మనకి ఇవ్వాలని ఇక్కడ ఈ వచనంలో చాలా క్లియర్ గా చెప్తున్నాడు. చూడండి, ధర్మశాస్త్రము అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలము అయినది, నమ్మవారికందరికీ దేవుని నీతి అయి ఉన్నది. అంటే తండ్రి అయిన దేవుని నీతి కుమారుడైన యేసుక్రీస్తునందలి నమ్మకత్వము ద్వారా మానవులమైన ఎందరైతే నమ్ముతారో వారందరికీ కూడా ఏమైంది? ఆ నీతి ఇవ్వబడింది. చెప్పండి, దేని ద్వారా మనకు వచ్చింది? మళ్ళీ 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై. నీతి దేని ద్వారా కలిగిందండి? క్రియల మూలంగా కాదు, విశ్వాస మూలమైనది. మళ్ళీ చెప్పండి, నీతి విశ్వాస మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈ నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కానే కాదు. అంటే క్రియల ద్వారా మనం పొందుకున్న నీతి కానే కాదు. నమ్మకత్వము ద్వారా, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా దేవుని నీతిని మనము ఏం చేసాము? మనం అది పొందుకున్న వారమై ఉన్నాము. కాబట్టి దేవుని నీతి మన దగ్గర మనల్ని ఏం చేస్తుంది? ఎందుకు పొందుకోవాలి మనం దేవుని నీతిని అంటే 2 కొరింథీ 5:21 చూద్దాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమేరుగని ఆయనను కోసం పాపంగా చేసి. కొన్ని వచనాల ముందు చదువుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. 19వ వచనం నుంచి చదువుకుందాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మేము బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనము దేవుని నీతి అయిపోవాలంట. ఏమవ్వాలి? మనము దేవుని నీతి అగునట్లుగా తండ్రితో ఏం చేయబడాలి? సమాధాన పడాలి. దేవుని నీతి మనకి ఏం చేస్తుందంటే ఆయనతో సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. మనము పాపములో బ్రతికినప్పుడు, సొంత నీతి కలవారమై బ్రతికినప్పుడు దేవునితో ఏం పోగొట్టుకున్నాము? సమాధానం పోగొట్టుకున్నాం. తండ్రి అయిన దేవునితో మనకి ఎటువంటి సమాధానం కూడా లేదు. సో ఈ వాక్య ప్రకారముగా మనం ఏం పొందుకుంటాము?
తండ్రి అయిన దేవునితో సమాధానము పొందుకుంటాం. తండ్రి అయిన దేవునితో సమాధానం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నా అది దేవుని దగ్గర అంగీకరింపబడాలంటే నీ దగ్గర ముందు ఏముండాలి? ఆయనతో నీకేముండాలి? సమాధానం ఉండాలి. ఆయనలో నువ్వు ఏకమై ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా ఆయన నీతిని పొందకుండా మనము తండ్రితో ఎటువంటి అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉండలేము. మనము తండ్రి అయిన దేవుని నీతిని పొందుకోవాలన్నా, లేదు ఆయన ఎడల మనము సమాధానం గలవారమై ఉండాలన్నా మనం ఏం కావాలి? యేసుక్రీస్తు ద్వారా ఆయన నీతిని మనం ఏం చేయాలి? అంగీకరించిన వారమై ఉండాలి. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 6:13 మరియు ఈ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపుకొని. ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు పెంచుకున్నాడు, ఎందుకు రక్షించుకున్నాడు అనే వాక్యాన్ని చెప్తున్నాడు. మనకి అందరికీ తెలుసు కదా, తండ్రి అయిన దేవుని ముందు మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఆ పరిశుద్ధతను మనకి ఎలాగా అనుగ్రహిస్తాడో ఈ వాక్యం చెప్తుంది. మనము 15 నుండి చదువుకుందాం, మార్చి చదువుకుందాం. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా? అదనుటకి కాదు, అదన్నిటికి కూడదు. 16 చదవండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికి దాసులగుదురు. మీరెరుగురా? మీరు పాపమునకు దాసులై ఉంటుంది గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుదురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైదిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగనే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులగుటకు అప్పగించుకొనుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అందరం కలిసి 22వ వచనం చదువుదాం. చూడండి. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ వాక్యం బట్టి నీతి ఫలం ఏంటంట? పరిశుద్ధత. దీని యొక్క సారాంశం ఏంటంటే దేవుని నీతి మనకి ఎందుకు అవసరము? తండ్రి అయిన దేవుని నీతి మనకి ఎందుకు అవసరం అంటే ఆయన నీతి పొందుకుంటూ వలన మనకేమొస్తుందంట? పరిశుద్ధత. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పాపము నుండి విమోచింపబడ్డాము. పాపము నుండి విమోచింపబడిన తర్వాత మనం దేనిగా మార్చబడ్డాము? దేవుని నీతిగా మార్చబడ్డాం. సో దేవుని నీతి మనకేం అనుగ్రహించింది? పరిశుద్ధతను అనుగ్రహించింది. నీతి మనకి తండ్రితో సమాధానం అనుగ్రహించింది. నీతి మనకి పరిశుద్ధతను అనుగ్రహించండి. అంటే మనంతటా మనము పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించడం వలన మనము పరిశుద్ధులుగా మార్చబడలేదు. తండ్రి అయిన దేవుడు తన నీతిని మనకు అనుగ్రహించాడు కుమారుడైన
యేసుక్రీస్తు ద్వారా. ఆ పరిశుద్ధతను మనకివ్వడం ద్వారా తండ్రి అయిన దేవుడు చేసిన మొట్టమొదటి తండ్రి అయిన దేవునితో మనకేమొచ్చింది? సమాధానం వచ్చింది. సమాధానంతో పాటు ఇంకోటి ఏమొచ్చింది? పరిశుద్ధత. ఏమొచ్చింది? పరిశుద్ధత. ఇది ఎంతో ముఖ్యం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మనం పరలోకం వెళ్ళగలమా? పరిశుద్ధత లేకుండా మనం నీతిమంతులని పిలవడానికి మనకి ఏమైనా అర్హత ఉన్నదా? ఏమీ లేదు. మనము పరిశుద్ధులు. అది కూడా పరిశుద్ధత మనుష్యుల దృష్టిలో పరిశుద్ధత కాదు. ఎవరి దృష్టిలో పరిశుద్ధత? దేవాతి దేవుడు పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్న ఆ దేవుని యొక్క పరిశుద్ధత ప్రకారముగా మనము పరిశుద్ధులమై ఉండాలి అని అంటే ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వబడాలి. ఆయన పరిశుద్ధత కేవలము మనము ప్రార్థన చేయడం వలన, మనం ఉపవాసం చేయడం వలన, మనం వాక్యం చేయడం వలన ఇవన్నీ మనకి సహాయపరుస్తున్నాయి. కానీ ఆయన స్వంత పరిశుద్ధతనే మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు చెప్పండి? ఆయన నీతి వలన మనము దేవుని నీతి అగునట్లుగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని చేశారు. మనల్ని పరిశుద్ధత. నీతి ఫలము ఏంటో చెప్పండి? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? నిత్య జీవము. వెరీ గుడ్. అక్కడ ఏమని రాయబడిందో చూడండి. మళ్ళీ ఆ వాక్యాన్ని మనం దాని మీద పట్టు సాధించేంత వరకు కూడా దాన్ని జాగ్రత్తగా మనం చదివినప్పుడు 22వ వచనం మళ్ళీ చదువుదాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత యొక్క అంతం ఏంటంట? నిత్య జీవము. దాని తర్వాత వచ్చినప్పుడు మనకి చాలా సుపరిచితమైన వాక్యం ఏంటి? పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనకేమనుగ్రహించింది? నిత్య జీవమును అనుగ్రహించింది. మనము దేవుని బిడ్డలమై ఇవాళ ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు మన ఆరాధనలు నోటితో అనేయడం వలన వెళ్ళిపోతాయి అని అనుకోవడం అది చాలా తక్కువగా ఆలోచించుకోవడం. ఆయన ముందు నిలబడి మనం ఆరాధన అర్పించినప్పుడు ఆయన దగ్గరికి చేరాలి అని అంటే ఆయన ముందుగా మనలో చూసేది ఏంటో తెలుసా? ఆయన అనుగ్రహించిన నీతి, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధత. ఈ నీతి, ఈ పరిశుద్ధత లేకుండా మన ప్రార్థనలు గాని, మన ఆరాధనలు గాని, కృతజ్ఞతలు గాని, లేకపోతే ఆయనతో మనకు అసలు ఎటువంటి సహవాసము కూడా లేని వారమై మనము ఉంటాము. కాబట్టి ఇట్టి పరిశుద్ధత మనంతగా మనం సంపాదించుకోలేదు, కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకొని ఉన్నాం. ఇంకొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 ఆయన నీతి దేనితో పోల్చబడిందంటే 2 విషయాలతో దేవుడు పోల్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎలయనగా అంటే చాలు. ఏంటంటే అక్కడ మనకి నీతి ఎలా ఇవ్వబడింది? మై మరపు వలె అనుగ్రహించబడింది. అందరు తీశారండి? ఎఫ్ఎస్సి 2:6. ఒక్క నిమిషం. అదే 8-9 కూడా చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గాని ఎవడనూ కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. దేవుడు మనల్ని తన పరిశుద్ధతలో ఎంచుకున్న తర్వాత ఈ భూలోకం నుండి మనం వెళ్ళిపోయే ముందు ప్రతి మనుషునికి కూడా దేవుడు ఏమనుగ్రహించాడు? సత్క్రియలు. ఏమనుగ్రహించాడు? సత్క్రియలు. ఆ సత్క్రియలు చేయడానికి మనకేం అవసరమై ఉన్నదంటే దేవుని యొక్క నీతి అవసరమై ఉన్నది. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం అందరం చదువుదాం.
మీ నడుమున సత్యవాను దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుక్కోవాలి. ఇక్కడ భక్తుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? సర్వాంగ కవచం గురించి మాట్లాడుతూ నీతి అనే మైమరపు గురించి మాట్లాడుతున్నాడు. నీతి అనే మైమరపు అంటే ఏంటండి? పై వస్త్రం. నీతి ఎలా ఇవ్వబడింది మనకి? పై వస్త్రముగా ఇవ్వబడింది. రక్షణ వస్త్రం మీద పై వస్త్రము. యాజకులైన వారు బ్రెస్ట్ ప్లేట్ వేసుకునేవారు, పై వస్త్రాన్ని వేసుకునేవారు. సో ఇక్కడ నీతి అనే మైమరపు మనకి ఇవ్వబడింది. దేనికి అంటే 11వ వచనంలో రాయబడి ఉంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నీతి అనే మైమరపు ఎందుకు తోడుకోవాలి అని అంటే, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు. ఈ లోకంలో విశ్వాస జీవితము పోరాటాలతో నిండి ఉన్నది కదా, అనేకమైన పోరాటాలతో నిండి ఉన్నది. క్రిస్టియన్ లైఫ్ ఇస్ వెరీ అడ్వెంచరస్ లైఫ్. ప్రతి పోరాటం వచ్చినప్పుడు ఆ పోరాటంలో మనము డిప్రెస్ అయిపోయి కిందకి వెళ్ళిపోయి మనం దేవుడి నుండి దూరం అయిపోవడానికి మనకి దేవుడు పోరాటాలని మన జీవితంలో ఎలా చేయడు, కానీ మనకి సర్వాంగ కవచమునిచ్చి ఆ యొక్క కవచమును ధరించుకొని దానితో పోరాడమని ప్రతి క్రైస్తవ జీవితము దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అని అంటే, విజయవంతులుగా ఉండడానికే మనం ఏం చేయబడ్డాము? పిలువబడ్డాము. ఎందులోని కూడా మనము ఓటమి పాలవ్వడానికి దేవుడు దేన్ని కూడా ఆ పరిస్థితుల్ని అనుమతించడు. ఒక పోరాటం వచ్చినప్పుడు ఆ పోరాటంలో మనం ఏమవ్వాలంట? విజయవంతులుగా తీర్చడానికి దేవుడు మనకి ఏమనుగ్రహించాడు? ఏ సర్వాంగ కవచములో అనుగ్రహించాడు. ఆ సర్వాంగ కవచములో ఒక భాగం ఏంటి? నీతి అనే మైమరపు. నీతి అనే మైమరపు అంటే దేవుడిచ్చిన తన నీతి మనము మైమరపుగా గాని ధరించకపోయినట్లయితే సాతాను పెట్టే శోధనలో మనం ఏమైపోతామో? పడిపోయే వారంగా ఉన్నాం. సాతాను పెట్టే తంత్రములు చూడండి 11వ వచనంలో, అపవాది తంత్రములను, వాడి తంత్రాన్ని ఎదిరించుటకు మనకి శక్తి కావాలి అని అంటే ఆయన నీతి అనే మైమరపు మనకి ఏమిస్తుంది? శక్తి ఇస్తుంది. ఆయన నీతి మనల్ని ఏం చేస్తుంది? వాడి తంత్రాల్ని మనం ఎదిరించడానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని మనకి అనుగ్రహించేదిగా ఉన్నది. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు తన నీతిని మానవులందరికీ అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే, ముందుగా ఏ సమాధానాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో ఆ సమాధానాన్ని తిరిగి పొందుకున్నట్టుకై మనకి తన స్వంత నీతిని మనకి అనుగ్రహించాడు. మన నీతిని కొట్టివేశాడు. రెండవదిగా మనము పరిశుద్ధులుగా తీర్చబడాలి అని అంటే ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది? ఆ నీతి యొక్క ఫలం ఏంటి? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మనల్ని ఎందులోకి నడిపిస్తుంది? నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఇది మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మనము నీతి పొందుకున్న తర్వాత ఆ నీతి యొక్క ఫలం ఏంటంట? పరిశుద్ధత. మన సొంత రీతిలో మనము పరిశుద్ధులుగా జీవించిన ఎడల ఆ పరిశుద్ధత దేవుడు యాక్సెప్ట్ చేయడు, కానీ ఆయన అనుగ్రహించిన పరిశుద్ధత, దేని ద్వారా? నీతి ద్వారా అనుగ్రహించిన పరిశుద్ధతను ఆయన అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. పాపులమైన మనము, అసలు ఏ పరిశుద్ధత అనేది లేని మనము పరిశుద్ధుడైన దేవుని చేత అంగీకరించబడాలంటే ఆయన స్వంత పరిశుద్ధత మనకి అనుగ్రహించాడు. ఇది మనం గుర్తించాలి. ఇంకొకటి ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? నీతి అనే మైమరపు. నీతి అనే మైమరపు మనల్ని శక్తివంతులుగా చేస్తారు. ఆ నీతి అనే మైమరపు ద్వారా అపవాది అయిన వాడి తంత్రాన్ని మనం గుర్తించి వాడితో శక్తివంతంగా పోరాడడానికి ఒక పనిముట్టుగా లేదా అంటే ఒక కవచముగా అది మనకి అనుగ్రహించబడింది. యుద్ధముల్లో దట్టి కట్టుకుంటారు కదా, బ్రెస్ట్ ప్లేట్ కట్టుకుంటారు కదా. ఎందుకు అది కట్టుకుంటారు? అపవాది నుండి వచ్చే ఎటువంటి ఆయుధమైనా సరే అదేం చేస్తుంది? లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది. మనము ఆయన ఇచ్చిన నీతిని ఎప్పుడైతే మనం అట్లా కట్టుకుంటామో అపవాది మన మీద ప్రయోగించే ప్రతి బాణాన్ని కూడా ఆయన నీతి ఏం చేస్తుంది?
ఆపేస్తుంది. ఈ నీతి మన యొక్క స్వక్రియల వల్ల రాలేదు, కానీ ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా మనకి ఈ యొక్క నీతి ఆపాదించబడింది, అది మనకి అనుగ్రహించబడింది. ఇది యెషయా 54:17లో, యెషయా 54:17లో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవే నేరస్తులు చేసు. ఎవరు తీయలేదా వాక్యాలు? ఎవరు తీయట్లేదా? ఎవరి దగ్గర అయితే బైబిల్స్ ఉన్నాయో అందరూ తీయాలి, దేవుని వాక్యం తీసి చదవాలి. యెషయా 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? ఈ వాక్యం మనకి బాగా పరిచయం, కానీ పైనున్న ఆ 2 వచనాలని మనం చూస్తాం. ఏంటి? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఒక్క ఆయుధం వర్ధిల్లదని. కానీ కిందన చూడండి, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. దీని అర్థం ఎంత మనం అర్థం చేసుకుంటే దేవునికి ఎంత కృతజ్ఞతలు అర్పిస్తాము అంటే, పరిశుద్ధులలో మీకు కలిగిన స్వాస్థ్యము మీరు గుర్తించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు భక్తుడు ఎఫెసీయులతో అంటాడు అన్నమాట. అంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ఇదిగో అసలు క్రీస్తు యేసులో మీకు కలిగిన స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఏంటండి? ఆస్తి. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. సో ఇన్హెరిటెన్స్. ఓకే, మీరు దేవుల్లో ఏం పొందుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే పనులు జరుగుతాయి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థతలు జరుగుతాయి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే మీకు క్షేమం కలుగుతుంది. ఇవన్నీ కూడా సత్యమే, సత్యం కాదని నేను అంటున్నాను. కానీ వీటికంటే ఎంతో విలువైన స్వాస్థ్యము ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడింది. ఆ స్వాస్థ్యము పరలోకములో నీ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నది. యేసుక్రీస్తుని నీవు స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పాపపు స్థితి నుండి నువ్వు నిత్య జీవమునకు పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత నీకంటూ నీవు ఆయన చేత ఏమని పిలువబడుతున్నావు? ఆయన బిడ్డగా పిలువబడుతున్నావు కదా. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలకి, మీ పిల్లలకి మీరు ఇచ్చేది ఏంటి? స్వాస్థ్యం. మీరు ఇంత కష్టపడి కూర్చుకొని ఇది చేసి ఈ లోకంలో చేస్తున్న ప్రయాస, ఆఖరికి ప్రార్థనలో కూడా ఏంటి చెప్పండి? పిల్లలకి మీరు ఇవ్వాల్సిన స్వాస్థ్యం. తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ఊరికనే విడిచిపెట్టలేదు. నువ్వు నా బిడ్డ 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 అని ఆయన మనకి ఏమి ఇవ్వకుండా నా గురించి నువ్వు ఓన్లీ కష్టాలే పడాలి అని చెప్పలేదు. ఆయన మన కొరకు ఏం చేశాడంట? స్వాస్థ్యమును సిద్ధపరుస్తున్నాడంట. ఇక్కడ స్వాస్థ్యం ఏంటో ఒకటి చెప్పబడింది. ఏంటి చెప్పండి ఆ స్వాస్థ్యము? చదువుదామా? యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. తండ్రి అయిన దేవుని నీతి మనకి ఎలా ఇవ్వబడిందంట? స్వాస్థ్యముగా ఇవ్వబడిందంట. ఎలా ఇవ్వబడింది? అది ఎంతో గొప్పగా దేవుడు ఇది నా ఆస్తి, ఇది నీకు ఇస్తున్నాను అని చాలా గొప్పగా చెప్తుంది. ఏంటి అంటే ఆయన నీతి. ఆయన నీతి యేసుక్రీస్తు ఇక్కడ చూడండి, నా వల్ల కలుగుచున్నది అంటున్నాడు కదా. మరి అక్కడ డౌట్ రాలేదా? నా వలన అంటే ఎవరి వలన? ప్రవచనాత్మకంగా ఇర్మియా భక్తుడు ముందుగానే చెప్పాడు. 23:6 అనుకుంటా. జెహోవా సిద్కిను అనే మాట గురించి మాట్లాడతాడు. 23:6 ఒకసారి చూడండి. 2 వచనాల్లో రాయబడి ఉంటది అది. 23 6వ వచనం చద్దాం చూడండి. ఆ దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? 5వ వచనంలోండి మనం చూస్తే ప్రవచనాత్మకంగా రాబో దినముల్లో ఏం జరుగుతుందో
చెబుతూ రాబో దినముల్లో నేను దావీదులకు నీతి చిగురును పుట్టించెదను. చూసారా, ఎవరి గురించి ఎక్కువ ప్రవచనం చేశాడు? యేసుక్రీస్తు వారి గురించి. ఏ చిగురు అంట ఆయన? మనం ఎప్పుడు దావీదు చిగురు అంట. అక్కడ మనం చూసినట్లయితే దావీదునకు నీతి చిగురు. దావీదునకు ఏ చిగురంట? నీతి చిగురు. దావీదుకు దేవుడు ప్రామిస్ చేశాడు ఏమని? సింహాసనం మీద కూర్చుండటకు ఒకరు కూడా ఉండకుండా నీకు అట్లా చేయను. దేర్ విల్ బి ఆల్వేస్ సమ్వన్ హూ విల్ సిట్ ఆన్ యువర్ థ్రోన్. నీ యొక్క వంశం నుండి వచ్చిన వారు యూదా గోత్రాన్ని ఏం చేస్తారు? వారు ఏలేవారుగా ఉంటారు. అయితే మరి యూదా రాజుల్లో ఆఖరి రాజు తర్వాత రాజ్యము చేసిన వారు ఎవరు కూడా లేరు. ఆ రోమియల్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత వి నో ద హిస్టరీ. అయితే దేవుడు ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పాడు ఏంటి అంటే, రాబో దినాల్లో నేనేం చేస్తాను? దావీదునకు నీతి చిగురు నేను పుట్టిస్తాను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణలందును ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకి నీతి అని అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభు వారి పేరు ఏంటంటండి? యెహోవా మనకి నీతి. తండ్రి అయిన దేవుని యొక్క నీతిని యేసు ప్రభు వారి పేరుగా ఆయన పిలిచాడు. యెహోవా దేవుని నీతి. అది హీబ్రూలో ఏమన్నారంటే జెహోవా సిద్కిను. ఏమన్నారు చెప్పండి? జెహోవా సిద్కిను. సో యెహోవాయే మనకు నీతి. అదే వచనం 33:16 చూద్దాము. ఇర్మియా 33:16 కూడా ఇదే వచనం రాయబడి ఉంది. యెరూషలేమునకు పేరు పెట్టబడును. అక్కడ యేసు ప్రభు గురించి అన్నారు, ఇక్కడ యెరూషలేము ఏంటంటే యెహోవాయే మనకు నీతి. యెరూషలేము ఎవరు? రాజపట్టణము. అక్కడ నుండి ఆయన ఏం చేస్తాడు? పరిపాలన. రానున్న రోజుల్లో ఫిజికల్ గా మనకి దేవుడు ఎలాగ రాజ్య పరిపాలన చేసే కింగ్ గా మనము చూడబోతున్నాం. సో దేవుని నీతి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు తన నీతిని స్వాస్థ్యముగా తన బిడ్డలకు అనుగ్రహించాడు. దేవుడు తన నీతి ద్వారా మనల్ని తనకు సమాధానపరుచుకున్నాడు. దేవుడు తన నీతి ద్వారా మనకు లేని పరిశుద్ధతను ఆయన మనకి అనుగ్రహించాడు. ఇవన్నీ ఎవరి ద్వారా? ఆ పరిశుద్ధత ద్వారా మనకి ఏమనుగ్రహించాడు? నిత్య జీవమును మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క నీతి మనకి ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది. యేసుక్రీస్తు యందలి నమ్మకము ద్వారా, విశ్వాసము ద్వారా మనకి అనుగ్రహింపబడింది. అంతేగాని మన యొక్క స్వంత పనుల ద్వారా గాని, స్వక్రియల ద్వారా గాని, ధర్మశాస్త్ర మూలముగా గాని మనకి ఏం చేయబడలేదు? నీతి అనేది మనకి ఇవ్వబడలేదు. మనము అది పొందుకోలేదు. సరే, ఇంత నీతిని పొందుకున్నాము, బాగుంది. దీని ద్వారా అసలు మనకి కలిగే లాభాలేంటి? ఒక 2-3 చూద్దాము యాజ్ టైం పర్మిట్స్. చూడండి. యెషయా 32:17 అదే యెషయా ద్వారా దేవుడు మనకి చెప్పాడు ఏంటి అని అంటే 32 కాదు, నీతి 32:17 నీతి సమాధానమును కలుగు చేయును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరమును కలుగును. అప్పుడు నా ప్రజలు విశ్రమ స్థలమునందును, ఆశ్రయ స్థలమునందును, సుఖకరమైన నివాస స్థలమునందును నివసించెదరు. ఏంటంటే నీతి మనకి ఏమనుగ్రహిస్తుందంట? సమాధానం. తండ్రి అయిన దేవుడితో సమాధానం పొందుకున్నప్పుడు మిగతా అన్ని సెటిల్మెంట్స్ కూడా ఏమైపోతాయి? మనం సమాధానము కలిగిన వారమై ఉంటాం. సాతాను మన దగ్గర నుండి ముందుగా దొంగిలించేది, మనము ఎక్కువగా కనుక్కోలేనిది ఏంటి అని అంటే సమాధానం. మన దగ్గర నుండి ఏం దొంగిలిస్తుంది? సమాధానం. కుటుంబంలో సమాధానం, వర్క్ ప్లేస్ లో సమాధానం. మనిషికి సమాధానం లేకుండా దొంగిలించేది ఎవరు? సాతాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీతి.
ఏం చేస్తుందంట? సమాధానము కలుగు చేయను. నీతి వలన నిత్యము ఏముంటదన్న? నిమ్మలము నిబ్బరము కలుగును. అంటే సమాధానము, నిమ్మలము, నిబ్బరము. ఆయన ఎవరంటండి? సమాధాన కర్త. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానకర్త. ఇంకా నిమ్మలము, నిబ్బరము. చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ పీస్. ద రిజల్ట్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ క్వైట్నెస్. ఏంటండి? నిమ్మలము, నిబ్బరము. అంటే భయము, భయపడే స్థితి నుండి బయట ఏముంటదంటే నిమ్మలము, నిమ్మలము, ప్రశాంతత మనకి నీతి ద్వారా కలుగుతా ఉన్నది. ఇంకోటి చూద్దాము, Proverbs 15:29. సామెతలు 15:29. ఈ వాక్యం మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మనకి కలిగే ఆశీర్వాదాల్లో మొదటిది ఏంటంటే నీతి వలన ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది, నిబ్బరం కలుగుతుంది, నిమ్మలము కలుగుతుంది. రెండవదిగా దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంట? నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడంట? ఆయన అంగీకరించును. నువ్వు దేవుని మైమరుపు అయిన దేవుడు నీకు అనుగ్రహించిన నీతి వస్త్రాన్ని నువ్వు వేసుకుని ఆయన సన్నిధానంలో సమాధానపరుడువై నువ్వు వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నీతిమంతుల ప్రార్థన నేను అంగీకరిస్తాను. సామెతల్లో చూస్తే నీతిమంతుల కోసం అనేక వాగ్దానాలు. సామెతలో 2 కేటగిరీస్ చూపిస్తుంది: నీతిమంతులు, భక్తిహీనులు. ప్రతి వచనంలో నీతిమంతునికి కలిగే ఆశీర్వాదము, భక్తిహీనులకి కలిగే ఆ యొక్క ప్రాబ్లము, నష్టము అనేది వివరించేదిగా ఉంటది. అయితే మనకు ఆ యొక్క వాగ్దానాలు చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంది. కానీ మనము పొందుకోవాల్సింది ఏ నీతిని అని మనం ఇవాళ గ్రహించాము? దేవుడు మనకు అనుగ్రహించే నీతి. అది యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకున్నప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అనుగ్రహింపబడతాయి. నీతిమంతుని ప్రార్థన ఏం చేయబడుతుందంట? అంగీకరింపబడతారు. చూడండి, అదే 37:25 చూద్దాము. కీర్తనలు 37:25. కీర్తనలు 37:25 త్వరగా చదువుకుంటే మనము నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వు వేయుదురు. లెమనోను దేవదారు వృక్షం వలె. చూడండి, ఆ వచనం ఎక్కడున్నదో ఏంటంట, మనకి బాగా పరిచయమైన వాక్యమే కదా. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షం వలె. వాళ్ళు ముసలి కాలం అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంట? చిగురిస్తా ఉంటారు. నీతిమంతుకి కలిగిన ఆ యొక్క వాగ్దానము అది అయి ఉన్నది. ఇంకా నీతి ఘనతకెక్కుటకు కారణం అవుతుందంట. నీతి ద్వారా ఏమొస్తుంది? మనకి ఘనత వస్తుంది. అది సామెతలు 14:34 ఉంది. తర్వాత మీరు వెళ్ళి చదవచ్చు. ఇంకా నీతి మనల్ని ఏం చేస్తుందంట? ఇందాక మనం యెషయా 54:17 చదువుకున్నాం కదా. మనకి విరోధముగా ఏదైనా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లకుండా చేస్తుంది. ఆ వచనం చెప్తానే కదా, దేవుని సేవకులకు కలిగిన నీతి ఏం చేస్తుందంట? మనల్ని అది అక్యూజ్ చేసేదిగా ఉన్నా సరే అది వర్ధిల్లదు. మనకి అగెయిన్స్ట్ గా బోల్డ్ అని వెపన్స్ ఏముంటాయంట? సాతాను దాన్ని తయారు చేస్తా ఉంటాడు. కానీ ఏది కూడా వర్ధిల్లింపకుండా చేస్తాను ఎప్పుడు మనము దేవుని నీతి పొందుకున్న వారమై ఉంటాయి. ఇంకా చూద్దాము, 14:34 చూద్దామా. నేను చెప్తున్నవి కొన్నే గాని అనేకమైన వచనాలు మనము నీతి ద్వారా మనం పొందుకునే వారంగా ఉన్నాం. 14 సామెతలు 14:34. 14:32 అపాయము రాగా భక్తిహీనుడు నశించును,
మరణకాలమందు నీతిమంతునకు ఆశ్రయము కలదు. మరణకాలమందంట ఎవరికి ఆశ్రయం కలదు? నీతిమంతునకు ఆశ్రయం కలదు. మరణకాలమును తప్పించుకున్నట ఎవరి వశము కూడా కాదు. కానీ మరణకాలమందు కూడా ఎవరికి ఆశ్రయం ఉందంట? నీతిమంతునికి ఆశ్రయం ఉంది. ద బెనిఫిట్స్, పర్క్స్ అంటారు వీటిని. నువ్వు నీతిమంతుడు అయితే నీకు ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చారో ఇవాళ మీరు సాయంకాలం వెళ్ళి పట్టుకొని చూడండి. నీతిమంతుడు అనే వాక్యం మీరు అది చూడగానే దానికి అక్కడ ఏమని ఉంటది అంటే ఒక వాగ్దానం ఉంటది, ఒక ఆశీర్వాదం అనేది ఉన్నది. నీతిమంతుల ప్రార్థనను దేవుడు ఎప్పుడు కూడా కొట్టివేయడంట. ఇంకొకటి దేవుడు మనకి ఇంకొక ఇది కూడా ఇచ్చాడు. మన నీతి సద్దూకేయుల నీతి కంటే ఎక్కువగా ఉండాలంట. మత్తయి 5:20 ఉన్నది కదా, చూడండి. మత్తయి 5 20 అమ్మా. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. దేవుడు మనకి నీతిని ముందుగా అనుగ్రహించింది ఎందుకంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మానవుల్లో ఎవరికి కూడా దేవుడు నీతి లేదు అని చెప్పలే, కానీ దేవుని దృష్టిలో ఆ నీతి ఎలా ఉందో చెప్పాడు. మొదటిగా ఏం చెప్పాడు? నేను చూసినప్పుడు మీ నీతి ఎలా ఉన్నది? మురికి గుడ్డల వలె ఉన్నది అన్నాడు. ఇక్కడ ఇంకో కంపారిజన్ చేస్తున్నాడు. ఏంటి అంటే శాస్త్రులకి నీతి ఉన్నది, ఇంకా పరిచయులకి నీతి ఉన్నది, కానీ మీ నీతి వారి నీతి కంటే అధికంగా ఉండాలి. ఇప్పుడు వారి నీతికి మన నీతికి తేడా ఏం చెప్పాడు దేవుడు? వారి నీతి కేవలము వంశపారంపర్యంగా లేకపోతే ట్రెడిషనల్ గా వస్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా, వాళ్ళు ఆ యొక్క కల్చర్ ని ఫాలో అవ్వారు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఈ కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. దేవుడు ఏం చెప్పాడు? హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి, హృదయం అన్నిటికంటే మోస్కరం, దాన్ని మీరు సరిగ్గా పెట్టుకోవాలని చెప్పాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? శత్రువుల్ని మీరు ద్వేషించండి, కంటికి కన్ను పన్నుకి పన్ను అని చెప్పింది. దేవుడు ఏం చెప్పాడు? శత్రువుల్ని మీరు క్షమించాలి, వారి కొరకు మీరు ప్రార్థించాలి, వారిని మీరు ప్రేమించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచరింపవద్దని చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక స్త్రీని నువ్వు మోహపు చూపు చూస్తే నువ్వేమవుతున్నావు? అక్కడే నువ్వు పాపం చేస్తున్నావు. సో యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన నీతి ఏం చెప్తున్నాడంటే మీరు కేవలము సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి గాని ఈ యొక్క ఆచారాలకే గాని మీరు కట్టుదిట్టంగా చేసి నేను ఇది చేశాను కదా, ఇదిగో ఇంకొక మాట కూడా చెప్పాడు కదా, వాళ్ళు ఏం చేస్తారంట? తప్పకుండా కొత్తిమీర గింజల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంట? మొదటి భాగం తీస్తారంట. వాళ్ళు తప్పకుండా దేవుడు ఈవెన్ సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారక ముందు ధర్మశాస్త్రాన్ని చాలా కట్టుదిట్టంగా ఫాలో అయింది ఎవరు? పౌలు. సో దేవుని దృష్టిలో నేను చాలా నీతిపరుడిని అనుకున్నాడు పౌలు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడో అప్పుడు ఏమని తెలుసుకున్నాడు? యేసుక్రీస్తు అనుగ్రహించే నీతి ఈ నీతితో అసలు సరి సమానమైనది కాదు. సో ఇక్కడ యేసు ప్రభు వారు తన సొంత మాటల్లో ఏం చెప్తున్నారంటే నువ్వు చర్చ్కి వచ్చినంత మాత్రాన, నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, హల్లెలూయా యేసు ప్రభు అంటున్నంత మాత్రాన, ప్రవ్వా ప్రవ్వా అన్నంత మాత్రాన దేవుడు ఏమంటాడంట? పరలోక రాజ్యం మీది కాదు, ఎవరో నాకు తెలియదు, మీరు చీకటి కొట్లో వేసేయండి అంటాడంట దేవుడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పైన పైన కనిపించే వాటికంటా మీ నీతి లోతుగా లేకపోతే అది నాకు అంగీకారమైన నీతి కాదు, అది నేను అనుగ్రహించిన నీతి కాదు, అది మిమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపించదు, ఆ పరిశుద్ధత మిమ్మల్ని నిత్య జీవంలోనికి నడిపించదు. ఈ తండ్రి అయిన దేవుని నీతిని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. కానీ అది ఆయన్ని ఎంతగా తను తాను శ్రమపరుచుకుంటే అది మనకు అనుగ్రహించిందో, అది అనుగ్రహించబడిందో, అది మనం గ్రహించినప్పుడు మనం ఏం చేస్తాము? నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి విమోచన క్రయధనముగా నువ్వు అనుగ్రహించావు, నీకెన్నో వందనాలు ప్రభువా, అది నా అంతటి నేను
పొందుకోలేదో ప్రవ్వా. చూడండి కీర్తనలో ఒక మాట ఉంటది, ప్రాణ విమోచన ధనము చాలా గొప్పదంట. 49వ వచనం, 49వ అధ్యాయము కీర్తన. ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేయించింది. కోరహ భక్తులు అన్నారు 9వ వచనంలో, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఇది ఇక్కడ మానవుల గురించి మాట్లాడుతూ ఈ భూలోకంలో ఎన్ని సెక్టర్స్ ఉన్నారో అన్ని సెక్టర్స్ కి రాస్తాడు ఈ యొక్క కీర్తన. Psalm 49 is an open letter to the world. 49వ కీర్తన ఈ యొక్క కోరహ కుమారులు లోకములో సర్వజనులకి రాశారు. చూడండి మొదటి 2 వచనాల్లో రాయబడుతుంది, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరేకరముగా కూడి చెవియొగ్గుడి. నేను ఒకటి చెప్తాను, అది విజ్ఞాన విషయము, మీరు దాని పరిపూర్ణమైన వివేకము కలిగి దాని గురించి ధ్యానించుడి అని ఏం చెప్తాడంటే, ఈ లోకంలో పుట్టిన వారందరూ ఏమవ్వాలి, గిట్టాలి అంటే చనిపోవాలి. ఏ ఒక్క మనిషి కూడా ఇంకొక మనిషి కోసం, ఇంకొక మనిషి ప్రాణాన్ని రక్షించడం కోసం ఏమీ చేయలేడు. ఈ మొదటి వచనం నుండి మొదలుపెట్టి 8 వచనం వరకు మనిషి ఎలా పుడతాడు, ఎలా ఉంటాడు, ఎలా చనిపోతాడు అని చెప్తా 9వ వచనంలో అంటాడు, వారి ప్రాణ విమోచన ధనం ఏంటంట, బహు గొప్పది. ఒక మనిషి ఇంకొక మనిషి ప్రాణాన్ని విమోచించలేడు. విమోచించగలమా? నీ బిడ్డలు నువ్వు ఎంతో ప్రేమిస్తావు, నీ భర్తను నువ్వు ఎంతో ప్రేమిస్తావు, నీ భార్య నువ్వు ఎంతో ప్రేమిస్తావు, నా ప్రాణానికి నీ ప్రాణం అని ఎన్నోసార్లు నువ్వు అని అంటావు. నీ ప్రాణం ఇచ్చినంత మాత్రాన వారి ప్రాణాన్ని నువ్వేం చేయలేవంట. వాక్యం చెప్తా ఉంది, ప్రాణ విమోచన ధనం ఏంటంట, బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే, అట్లు ఉండవలసిందే. కానీ ప్రాణ విమోచన క్రయధనముగా తీర్చేటట్టుగా తన ప్రాణాన్ని పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ భూలోకములో ఎవరు ఇవ్వలేని, తీర్చలేని ధనాన్ని గమనించారా 9లోని, అది ఎన్నటికీ తీరక, ఎన్నటికీ అంటే యుగ యుగాలు అదేం చేయదంట, తీరక. ఇదిగో నేను ఇంత డబ్బులు ఇస్తాను, ఆ ప్రాణాన్ని రక్షించండి అని అనడానికి మన దగ్గర ఇవ్వడానికి ఎటువంటి ధనము కూడా లేదంట. ఆ ధనము ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఉన్నదంట. అందుకే ఆ ధనాన్ని తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. సరే నీ ప్రాణాన్ని పెడితే ఆ ప్రాణానికి చాలా విలువ ఉంది, నీ ప్రాణాన్ని పెట్టి నువ్వేం చేయొచ్చు, వాళ్ళని కొనుక్కోవచ్చు. దేర్ ఇస్ నో అదర్ మెథడ్ దట్ అవర్ లైఫ్ కుడ్ బి సేవ్డ్. మన ప్రాణానికి విమోచన క్రయధనముగా అర్పించబడుటకు ఈ భూలోకములోనే కాదు, పరలోకములోనే కాదు, దాని కిందనే కాదు, ఏ నామమందు ఎటువంటి క్రయధనము ఎవరు కూడా అర్పించలేరు. అర్థమవుతుందా నీ ప్రాణానికి ఉన్న విలువ? దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని పెడితే తప్పించి ఇట్ వాజ్ నాట్ ఈక్వలైజ్డ్ బై ద ఫాదర్. అన్నిటిలో అందరికంట ఒప్పించవలసిన వాళ్ళు ఒక్కడే ఉన్నారు, ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. బికాస్ హీ ఈస్ ద అల్టిమేట్ క్రియేటర్, హీ ఈస్ ద అల్టిమేట్ జడ్జ్. ఆయన ఏది చెప్తే అదే. ఆయనని ఒప్పించవలసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకే అంటాడు, మనకొక ఎవరున్నారంట పరలోకంలో, మనకి ఎవరున్నారు? మధ్యవర్తి ఉన్నాడు. మనకి ఇంకా ఇంకో మాట అంటాడు, పరలోకంలో మనకొక, మీరు పాపం చేస్తే మీరు భయపడద్దు, యాకోబు భక్తుడు అంటాడు కదా, మీరు పాపం చేస్తే మీరు భయపడి. చూద్దాం ఆ వచనం చూసి నేను ముగిస్తాను. ఒక మాట అంటాడు, యేసు ప్రభుని అడ్వకేట్ గా పెడతాడు. అడ్వకేట్ మన తరపున ఏం చేస్తాడండి? వాదిస్తాడు. యేసు ప్రభు వారు మన తరపున నిలబడి వాదిస్తారంట. ఎక్కడున్నది వాక్యం? పరలోకంలో మీకు ఒక, ఇంగ్లీష్ లో ఇట్ ఇస్ రిటన్ యాస్ అన్ అడ్వకేట్ ఇస్ దేర్ ఫర్ యూ. ఒక ఉత్తరవాది. ఎవరంటండి ఆయన? ఒక ఉత్తరవాది ఉన్నాడు. అంటే నీ తరపు నువ్వు పాపం చేసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు?
యేసు ప్రభు వారు కానీ లేకపోతే తండ్రి అయిన దేవుని చేత నువ్వేం చేయబడ్డావు? ఉగ్రతలో ఉన్నావు. ఎక్కడున్నావు చెప్పండి? ఆయనకి శత్రువుగా ఆయన ఉగ్రతలోని నీవు ఉన్నావు. కానీ దట్ ఈస్ ద టైం నువ్వు యేసు ప్రభు వారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చి, ప్రభువా, ఎవరు ఇవ్వలేని ప్రాణ విమోచన ధనాన్ని నేను ఈ బిడ్డ కోసం నేను ఏం చేశాను? చెల్లించాను. కాబట్టి ఆయన సొంత నీతిమయ వరకుని మనకు అనుగ్రహించి, ఆయన మన ప్లేస్ ని ఆయన తీసుకొని మనకేం అనుగ్రహించాడంట? ఆ ప్రాణ విమోచన క్రయధనముగా. పేతురు అంటాడు కదా, మీరు వట్టి దేని చేత రక్షింపడలేదు, నశించిపోయే వెండి బంగారాల అనే క్షయ వస్తువుల చేత మీరు ఇదవలేదు, కానీ తన యవ్వన రక్తము, అసలు ఆయన ఏ పాపము కూడా లేదు, అటువంటి క్రయధనాన్ని మాత్రమే తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడే కదా అని అంగీకరించలేదు. ఆయన ఈ లోకంలో జీవించిన విధానాన్ని తండ్రి అయిన దేవుడు చూశాడు. ఎందుకంటే ఆయన ఎవరు? యేసు ప్రభు వారు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. ఈ భూలోకంలో అవమానాన్ని భరించాడు. ఆయన మన కోసము ప్రాణ విమోచన క్రయధనంగా అర్పింపబడాలి అంటే తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని, లేకపోతే తండ్రి దగ్గర కూర్చొని క్షమించండి ప్రభు అంటే క్షమించబడలేదు. ఈ భూలోకానికి రావాలి, శ్రమలు పడాలి, ఏ మానవుడు అనుభవించని అవమానాలు అనుభవించాలి, నీ కోసము నా కోసము తన ప్రేమతో ఏం చేయాలా? విమోచన క్రయధనముగా అర్పించబడాల. ప్రియ విశ్వాసి, ఇక్కడ ఎవరైనా ఇంకా యేసు ప్రభుని తన స్వంత రక్షకునిగా అంగీకరించలేని పరిస్థితిలో, నిజంగానే వినేవారు చాలా మంది ఉంటారు కదా, కానీ అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకునేవారు అతి తక్కువ మంది ఉంటారు. ప్రాణ విమోచన క్రయధనముగా ఇంకొక దారి లేదు అని కోర కుమారులు సర్వ లోకానికి 49వ కీర్తన ద్వారా హెచ్చరించారు. ముందుగానే చెప్పారు, ఇంకేదో మార్గం ఉన్నది, నేను పుణ్యకార్యాలు చేయడం వల్ల లేదు, దేవుని నీతి మనకి లేకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పబడిన ఆ ప్రవచనాలు, అంటే ఆయన నీతి మానవులకు ఇవ్వబడము అనే ప్రవచనము, యెహోవా నీతే ఆయన పేరుగా యెహోవా సిద్కినుగా ఈ లోకానికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చింది. దావీదు నీతి చిగురు ఆయన నువ్వు ఇంకా సొంత రక్షకులుగా అంగీకరించకపోతే మరి నీకు ఎన్నడు సమయం ఉంటుంది? ఇంకే మాట నిన్ను రక్షిస్తుందో నాకు తెలియదు, కానీ అంగీకరించాలి. విశ్వాసివైన నీవు ఒకవేళ ఆ నీతి తత్వంలోండి తప్పిపోయి ఉన్నట్లయితే దేవుడు మనల్ని అంగీకరించడం. నీవు పరిశుద్ధతతో లేకుండా ఆయన ముఖం ఏం చేయలేవంట? చూడలేవంట. కాబట్టి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణ విమోచన ధనము ఎప్పుడు తీరకుండా అలాగనే ఉండిపోద్దంట. యేసుక్రీస్తు ప్రభు కేవలము నీలోని మాత్రమే అది తీర్చబడినందుకు, ఇష్టపూర్వకంగా నువ్వు నీ ప్రాణాన్ని అనుగ్రహించి దేవుని నీతిని నాకు అనుగ్రహించినందుకు, దేవుని పరిశుద్ధతని నాకు అనుగ్రహించినందుకు, దేవుని రాజ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు యేసయ్యా అని ఒక్క మాట చెప్పినట్లయితే హృదయపూర్వకంగా అదే ఆత్మీయమైన ఆరాధన. అది ఒక్కటి గ్రహించాలి. ఆయన సన్నిధానంలో పరిశుద్ధుల మధ్య గట్టిగా నీవు హృదయపూర్వకంగా దేవునికి చెప్పాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. దేవుడు ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును. మిగతా అన్ని కూడా మీకు వచ్చేస్తాయి, ఏం పర్వాలేదు. మొదట మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? నా నీతి. ఎందుకంటే ఆయన నీతిని ఇవ్వడానికి ఆయన ఎక్కువ కష్టపడ్డాడు, ఆయన పరిశుద్ధతని ఇవ్వడానికి ఆయన ఎక్కువ కష్టపడ్డాడు. అది మనము గ్రహించకపోతే, ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికే మనకి పరిశుద్ధతను, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది నువ్వు ఎరిగినట్లయితే హృదయపూర్వకంగా నువ్వేం చేస్తావు? దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉంటావు. దేవుడి వాక్యాన్ని దీవించి హృదయపూర్వకంగా మనము ఆరాధన చేయుటకు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించునుగాక. ఆమేన్.